ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దసరా ఫలితాలు, సమస్య పరిష్కారంలో పరీక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 10 ఏప్రిల్ 2025 గురువారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. తిథి త్రయోదశి రాత్రి 1:58 వరకు. నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 12:24 వరకు. వర్జం రాత్రి 8:26 నుండి 10:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:12 నుండి 11:02 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి సాయంత్రం 4:50 వరకు. అమృత గడిలు తెల్లవారుజామున 5:21 నుండి 7:06:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:23 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. పత్రికా రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి యోగదాయకంగా ఉంటుంది. రియల్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు బంధువుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్, డైరీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్న ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గణితంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రణాళికలు సవ్యంగా అమలుపరచలేకపోవడం వలన ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. లావాదేవీల యందు జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఏర్పడవచ్చు. రాజకీయ నాయకులు పైవారికి ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. రియల్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రోత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీలకు బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత రెట్టింపు అవుతుంది. సంతానం యొక్క ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అనుకూల సమయం. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం నందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన ప్రణాళికలు నెరవేరుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, షిప్పింగ్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలు సుఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్,
ఫార్మస్యూటికల్, ఐటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి అతిగా ఆలోచించడం వలన అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. తల్లి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్థానాల వలన వెనుకంజ వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీరు వేసుకున్నటువంటి అన్ని ప్రణాళికలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. కళాకారులు, చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రమోషన్ విషయంలో తోటి వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే అవకాశం కలదు. స్త్రీలు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, ఎక్స్పోర్ట్స్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. నిరాశ చెందకుండా ఉత్సాహంగా పనిచేసినట్లయితే కొంత మేలైన ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసి ఆలోచన చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రయత్నంగా నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఫైనాన్స్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భూ వివాదాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చివరి నిమిషంలో అన్ని పనులు తలక్రిందులు అవుతాయి. నూతన ప్రణాళిక రూపొందించి వాటిని అమలుపరిచినట్లయితే కొంత అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ రియల్ రంగం వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు. సినీ రంగం వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారులు మిమ్మల్ని తప్పుపట్టుటకు అవకాశం కలదు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొంత తలనొప్పిగా మారవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనులు సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వ్యయములు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టెలికమ్యూనికేషన్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారిచ్చే ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉండటం వలన అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. పారిశ్రామిక రంగాల వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, ఫార్మస్యూటికల్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి.
ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని ప్రణాళికలు తారుమారైనప్పటికీ మీకున్నటువంటి బుద్ధిబలంతో వాటిని ఎదుర్కొని వ్యాపారాలను లాభాల దిశగా పయనింపచేస్తారు. ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. రియల్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. చిత్రరంగం రచయితలకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఆనందంలో యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సూర్యాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ రంగం వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు చేతికి అందుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్, అగ్రికల్చర్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు గతం కంటే మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వలన వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి. మా పేరు మంజుల. మంజుల అమ్మా, మైనాబాద్ మండల్ మాది. మౌనాబాద్. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మంజుల గారు? మీరు మా బాబు గురించి తెలుసుకోవాలి. బాబు పేరు, పుట్టిన తేదీ రాలేవండి. బాబు పేరు రోహిత్ కుమార్. ఓకే. 99 డేట్ ఆఫ్ బర్త్, మార్చ్ 28. 28 మార్చి 1999. 99. టైం అమ్మా? 27 రాత్రి 12:45 పుట్టిండు. ఎక్కడ? మౌనాబాదేనా? హైదరాబాద్ లో పుట్టిండు. అమ్మా చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి వచ్చేసి ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో పుట్టాడమ్మా. లగ్నం ధను లగ్నం అంటారు. రాశి కర్కాటక రాశి అంటారు. ధను లగ్నానికి రవి గురువుల యొక్క స్థితి చతుర్థ స్థానం ముందు చాలా బలంగా ఉంటాము. మీ అబ్బాయి జాతకంలో ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. గురువు స్వక్షేత్రము, వర్గోత్తమ స్థితి. అంటే ఈ బాబుకి ఏంటంటే విద్యా యోగాలు, మంచి ఉద్యోగ యోగాలు చూపిస్తున్నాయి. మామూలుగా గట్టిగా రాసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది, దానికి ఇంట్రెస్ట్ ఉంటే. అయితే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే 5వ స్థానంలో శని శుక్రుల కలయిక, తర్వాత చంద్ర రాహుల్ కలయిక, కుజుడు యొక్క స్థితిగతుల వలన ఆ అబ్బాయికి ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. అయితే వీటి నుంచి మంచి ఫలితాలు పొందాలి అంటే బాబు తప్పనిసరిగా శని చంద్ర కుజ కేతు, శని చంద్ర కుజ కేతు ఈ శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. అప్పుడు ఆ అబ్బాయికి మార్పు వస్తుంది, మంచి స్థితి లభిస్తుంది. ఇప్పుడు మీ డౌట్లు ఏం చెప్పండి అమ్మా. బాబు యుఎస్ లో జాబ్ దొరకలేదు. మీ అబ్బాయి జాతకంలో ఎందుకు అనేది కారణాలు, ఇప్పుడు నడుస్తున్నటువంటి శుక్ర మహాదశ బలహీనపడింది. దానికి గల కారణాలు ఏంటంటే చంద్ర కుజ కేతు శనిలో అవుతున్నారు. అందువల్ల ఈ శ్లోకాలు చేయమని చెప్పిన డెఫినెట్గా మార్పు వస్తుంది. ఓకే అమ్మా, లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, డెఫినెట్గా మంచి జాబ్ వస్తుంది. ఇప్పుడు ఓకే. మా పాప గురించి అడుగుతాను. పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. పాప పేరు రోహిణి. రోహిణి 2000 డేట్ ఆఫ్ బర్త్, జూన్ 18 పుట్టినరోజు. టైం అమ్మా? 12:45 గురువారం మధ్యాహ్నం. 12:45 మధ్యాహ్నం. ఏమ్మాయి హైదరాబాదేనా? ఈమె కూడా హైదరాబాద్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి రోహిణి అన్నారు కదా? రోహిణి పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదం, ధనురాశి, కన్యా లగ్నంలో పుట్టింది.
మా పాప జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ చంద్రమహాదశ. అయితే ఈ కన్యా లగ్నానికి బుధ శుక్రుల యొక్క స్థితి చాలా బాగుంది, గురుడు బాగున్నారు, శని వర్గోత్తమ స్థితిలో ఉన్నారు, ఇవన్నీ కూడా మంచి యోగాలు. అయితే శని రవి కుజుల వలన ఈ అమ్మాయికి పూర్తి యోగాలు లభించడం లేదు. అందువల్ల శని రవి కుజుల యొక్క శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించినట్లయితే తప్పనిసరిగా ఈ అమ్మాయికి మంచి ఫ్యూచర్ అనేది ఉందమ్మా. మీ డౌట్ ఏం చెప్పండి. ఆమె కూడా లండన్ లో ఉంది గురుగారు, జాబ్కే ఇబ్బంది అవుతుంది. అయ్యో, నేను చెప్పిన శ్లోకాలు చేయమని చెప్పండి గట్టిగా, జాబ్ వస్తుంది. సరే సరే. అక్కడ ఏంటి ఎంఎస్ చేసింది ఆమె అమ్మాయి? ఆమె ఇక్కడ హైదరాబాద్ లోనే ఫ్యాషన్ డిజైన్ చేసింది. ఫ్యాషన్ డిజైనింగ్ కి లైఫ్ లేదమ్మా పెద్దగా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది? అక్కడ కూడా ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చేసిందా? ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చేసింది ఇక్కడ. అక్కడమ్మా బిజినెస్ కోర్స్ పోయింది అక్కడికి. ఏం లేదమ్మా, ఇప్పుడు లండన్ అంతా మార్కెట్ ఏం బాగాలేదు, ఉద్యోగాలు లేవు. అలాగా కుదిరితే అట్టించి యూఎస్ ట్రై చేసుకోమనండి, లేకపోతే ఇండియా వచ్చేయమని చెప్పండి. కానీ శని రవి కుజుల యొక్క శ్లోకాలు చేయండి. ఓకే, మీ బాబు జాతకంలో కూడా మంచి రాజయోగాలు ఉన్నా పాపకత్రి యోగం వల్ల పోయాయి. ఈ శ్లోకాలు చేయమనండి, వాళ్ళు కలిసి వస్తుంది. డెఫినెట్ గా పొద్దున 6 లోపు చేయమనండి. ఏదో చెప్పారు అలా కాకుండా చేస్తే మీకు మార్పు తెలుస్తుంది. మంచిదమ్మా. సమస్య పరిష్కారంలో ఇంకొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగవత నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి, మీ పేరేంటి? మేము కావలి దగ్గర నుంచి ముత్యాలపాడని ఊరి నుంచి. ఓకే, కావలి అంటే నెల్లూరు జిల్లా. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? స్వామి, మా కొడుకు గురించి తెలుసుకోవాలి. అబ్బాయి పేరు చెప్పండి. మా పెద్ద బాబు, అబ్బాయి పేరు మధుసూదన్. అమ్మ, పుట్టిన తేదీ ఇవ్వండి. 2010 నవంబర్ 28 నవంబర్ 2010. టైం అమ్మా? టైము సాయంత్రం 3:45 మధ్యాహ్నం. ఎక్కడ పుట్టాడు అబ్బాయి? కావలిలో. మీ అబ్బాయి మకా నక్షత్రం 2వ పాదంలో పుట్టాడమ్మా. ఓకే, సింహరాశి అంటారు, లగ్నం మేష లగ్నం అండి. ప్రస్తుతం బాబుకి నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ. ఈ జాతకానికి శుక్రుడు బాగున్నారు. జాతకరీత్యా ఏంటంటే గురుడు యొక్క స్థితి, చంద్రుడు వీళ్ళందరూ బలంగా ఉండడం జాతకంలో యోగంగా చెప్పుకోవచ్చు. అయితే రవి కుజులు శని బుధుల వలన కొంత చెప్పిన మాట వినకపోవటం, ఆరోగ్యపరంగా చిన్నగా ఇబ్బందులు ఉంటాము, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, కింద పట్టాలు ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయండి. మాట వినడు. దీనికి గాను మీరు ఏం చేస్తారంటే శని రవి కుజ బుధులకి పరిహారాలు చేయించండి. ఓకే అమ్మా, శని రవి కుజ బుధులకి శ్లోకాలు చేయండి, అలవాటు చేయమని చెప్పండి. అబ్బాయి మార్పు వస్తుంది. చదువు కూడా కొంచెం తక్కువే. లేదమ్మా, అన్ని కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు అందుకే కదా, ఇప్పుడు మీరు తెలుసుకొని చేయటం వల్ల అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. జాతకరీత్యా అబ్బాయికి దోషాలు పెద్దగా ఏం లేవు. కానీ విపరీతమైన మొండితనము ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే శని రవి కుజ బుధుల వలన వస్తున్నాయి. అందువల్ల వాళ్ళ శ్లోకాలు ఇప్పటి నుంచి అలవాటు చేయండి, డెఫినెట్ గా మార్పు వస్తుంది అబ్బాయికి. ఓకేమ్మా, చెప్పండి. చిన్నబాబు పేరు మహర్షి. పుట్టిన తేదీ చెప్పండి. 2014 సెప్టెంబర్ 28 సెప్టెంబర్ 2014. టైం అమ్మా? ఉదయం 8:20. 8:20. ఎక్కడ పుట్టాడు అబ్బాయి? కూడా కావాలేనా? కావాలి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి విశాఖ నక్షత్రం 2వ పాదంలో పుట్టాడమ్మా. తులా లగ్నం అంటారు, తులా రాశి అవుతుంది. బాబు జాతకరీత్యా ప్రస్తుతం శని మహర్దశ నడుస్తుంది. శని చాలా యోగ కారకుడు, చాలా బలంగా ఉన్నారు. అంటే బాబు జాతకంలో మంచి రాజయోగాలు ఉన్నాయి. పెద్ద అబ్బాయి కంటే ఈ అబ్బాయికి మంచి యోగాలు ఉన్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే రవి రాహుల వలన కొంత తలనొప్పి లాంటివి రావడము, తర్వాత కళ్ళకి సంబంధించి సైట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల రవి రాహు గురువునికి శ్లోకాలు అలవాటు చేయండి. తప్పనిసరిగా మీ అబ్బాయి భవిష్యత్ జాతకం బాగుందమ్మా. ఇప్పుడు జాతకం బాగుండగానే సరికాదు, తరఫీదు బాగా ఇవ్వాలి, కోచింగ్ ఇవ్వాలి, అలాగే గైడెన్స్ కూడా తీసుకోవాలి. మీ అబ్బాయికి తులా లగ్నానికి లగ్నంలో శని ఉచ్చస్థితిలో ఉన్న దశ నడుస్తుంది. కానీ గురు రవి రాహులు కొంత ఇబ్బందిని పెట్టవచ్చు. కావున ఈ పరిహారాలు చేయమని చెప్పండి, డెఫినెట్గా మార్పు వస్తుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ఇంకా అదే స్వామి, ఇంకేం డౌట్ ఏమో చేయమని ఇవి రెగ్యులర్ చేయించమ్మా, పిల్లల భవిష్యత్తులో మార్పు వస్తుంది. ఓకేమ్మా, జయగురత్తమ్మ, శుభం. మనం తరచుగా చూస్తుంటామండి, మన జాతకాలు చూపించినప్పుడు పిల్లల జాతకాలు చాలా బాగున్నాయి, మంచి విద్యావంతుడు అవుతాడు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు చూస్తేనేమో సరిగా వినరు, ఇబ్బందికరంగా ఉంటుంది, తల్లిదండ్రులకి తలనొప్పిగా మారుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే ఇది జాతకరీత్యా ఏమైనా ప్రభావం వలన ఇలా జరుగుతుందా, లేకపోతే లౌకికమైన విషయాల వలన జరుగుతుందా అంటే జాతకరీత్యా కూడా ఏమవుతుందంటే అండి, సహజంగా ఎక్కువ భాగం మనకి 99% వరకు ఏం చేస్తారండి, జాతకంలో మనకి రీడింగ్ ఏదైతే ఉంటుందో యోగాల గురించి ఒక మంచి మహర్దశ నడుస్తుంది అనుకోండి,
ఆ దశ గురించి మాట్లాడటమే జరుగుతుంది. అంటే దశ బాగుంది కాబట్టి ఉచ్చగ్రహం ఉంది, గురుడు ఉచ్చలో ఉన్నాడు, విద్యాకారకుడు కాబట్టి విద్య బాగా వస్తుంది. లేకపోతే చంద్రగురులు కలిశారు, గజకేశ్వర యోగం ఉంది. అయితే చంద్రకుజులు కలిశారు, చంద్రమంగళ యోగం ఉంది అని రకరకాల యోగాలతో మనం పుస్తకాల్లో చూసుకుని కానివ్వండి, జాతకంలో ఒక ఫెయిర్ రీడింగ్ పైన చూసుకుని చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలందరూ హ్యాపీగా ఉంటారు. కానీ ఏమవుతుంది, యోగం ఉన్నప్పుడు కూడా కలిసి రాదు. కావాల నుంచి మాట్లాడారు వాళ్ళ అమ్మగారు, పిల్లలు 2010 ఒక పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి 2014లో పుట్టాడు. వాళ్ళ జాతకాలు చాలా బాగున్నాయి, నడిచే దశలు అద్భుతమైనటువంటి దశలు నడుస్తున్నాయి. ఓకే, పెద్ద అబ్బాయికి మేషలగ్నం, శుక్ర మహాదశ, రాహు మహాదశ బలంగా ఉన్నప్పుడు టాప్ డాక్టర్స్ అవుతుంటారండి. వాళ్ళు ఒక బేసిక్ లెవెల్లో నుంచి కూడా ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఆర్డినరీ స్టూడెంట్గా ఉన్నా సరే సడన్గా గవర్నమెంట్ సీట్లు రావడం, ఎయిమ్స్ రావడం, ఇవన్నీ కూడా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు, రాహు బలంగా ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. అలాంటి దశ గురువు చాలా బాగున్నారు, జాతకరీత్యా మంచి యోగాలు చూపించినప్పటికి కూడా చంద్రుడు బలంగా ఉన్నప్పటికీ యోగాలు రాలేదు. ఎందుకంటే అభయ జాతకంలో పంచమాధిపతి బలహీనపడటం వలన, ఆ మహద్దశ నాథునికి పాపకత్రి యోగం ఏర్పడటం వలన ఏమవుతుంది, విపరీతమైన మొండితనానికి కారణం అవుతుంది. అంటే పిల్లలు యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ కారణం అవుతుంది. అంటే 6, 8, 12 స్థానాలు, ముఖ్యంగా 8వ స్థానము 6వ స్థానం చాలా నాటీగా ఉంటాము, ఇబ్బందులు. అలాగే 6వ స్థానం కొన్ని విపరీతమైన మొండితనం ఉంటుంది, ఎట్టి బస్సులు వాడిని మనం మార్చలేం అనేటువంటి సత్తాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పాపగ్రహాలు ఉన్నప్పుడు, 6, 8, 12 స్థానాల పాపగ్రహాలు ఉన్నప్పుడు, లేదంటే లగ్నాధిపతి 6, 8, 12 అధిపతితో కలిసినప్పుడు ఏమవుతుంది, విపరీతమైన మొండితనం, ఇలాంటి గొడవలు చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, శుక్ర మహాదశ చాలా మంచిది అని ఇంటి దగ్గర జ్యోతిషులు చెప్పారు, లేదా టీవీలో చెప్పారు, కానీ పూర్తి ఎనాలిసిస్ జరగకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. అదే రెండో కుర్రవాడు తులా లగ్నం, లగ్నంలో శని ఉచ్చస్థితి, అభయజాతకంలో కుజుడు స్వక్షేత్రం ఉన్నాడు, బుధుడు బాగున్నాడు, కానీ ఫలితాలు ఎందుకు రావడం లేదు అంటే అక్కడ ఏమైందంటే అండి, చంద్రుడితో కలిసి ఉన్నాడు క్షీణచంద్రుడు. పూర్ణచంద్రుడు అయితే చంద్ర శని యోగం, అంటే ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు, లేకపోతే సన్యాసులు, స్పిరిచువల్గా ఫుల్ గ్రోత్ ఉంటుంది, లేకపోతే రీసెర్చ్ సైంటిస్ట్ అవుతారు. శనిచంద్రుల కల్లాక అద్భుతమైనటువంటి ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, లేదంటే స్పిరిచువల్ బెండ్తో వాళ్ళు గణాపాట్లు కానివ్వండి, హై ప్రొఫైల్లో ఉన్నటువంటి స్పిరిచువల్ లీడర్స్ ఇలా అవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ పర్టికులర్ కేసులో ఏమైందంటే క్షీణచంద్రుడితో శని కలవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది, రవి రాహు కలయిక తెలియనటువంటి సమస్యలకు కారణమవుతుంది. లోతుల్లో పూర్తి విశ్లేషణ జరగకపోవడం వల్ల మనకి విద్య కాదండి, యాటిట్యూడ్లో కూడా ఇబ్బందులు ఉంటాయనేది జ్యోతిష్ శాస్త్రం చూపిస్తుంది. అందుకని ఆ యాటిట్యూడ్ ఇష్యూస్ని కరెక్ట్ చేసుకోవడానికి పూర్తి జాతక విశ్లేషణ సరైనటువంటి ఆస్ట్రాలజర్ని. ఇక్కడ ఎలా అంటే గురుకుజులు కలిసిన సందర్భాల్లో ఏమవుతుంది, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటారు, కొన్ని సందర్భాల్లో అంటే చాలా సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళకి పాపాధిపత్యం వస్తే మూర్ఖత్వం ఉంటుంది, ఐసోలేటెడ్గా ఉంటారు, తర్వాత రూమ్కి పరిమితం అయిపోతారు, ఎవరితో మాట్లాడరు, కోపం వస్తుంది, దేవుణ్ణి నమ్మరు, ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అదే కుచుబుద్ధుల వల్ల విపరీత నాలెడ్జ్ ఉంటుంది, కానీ రాయకుండా చెడగొట్టుకుంటూ ఉంటారు. ఇది రెండోది. అలాగే శనిచంద్రులప్పుడు లాస్ ఆఫ్ ఓరియంటేషను, డిప్రెషను, వీటి వల్ల కొన్ని సందర్భాల్లో హెల్త్ ఇష్యూస్ గతంలో కూడా మనం చెప్పుకున్నాం. అందువల్ల ప్రతి అంశం కూడా మనకి జాతకాలు ఉన్నటువంటి గ్రహాలను బట్టి మనకి ఫలితాలు ఉంటాయి. అందువల్ల ఎవరైతే చార్ట్ రీడింగ్ జన్మకుండని పూర్తి విశ్లేషణ సరిగా చేయగలుగుతారో వాళ్ళని సంప్రదించి, ప్రతి చోట ఉంటారండి ఎవరైతే దివ్యజ్యోతిషం కార్యక్రమం చూస్తుంటారో, పిల్లల జాతకంలో ఉన్న గ్రహాలు బాగున్నాయి అనుకుని మనం స్కూల్లో ఫీజులు కట్టడం కానివ్వండి, ఎవరో చెప్పారు జ్యోతిషులు చెప్పారని వెళ్ళినప్పుడు నిష్ణాతులైనటువంటి జ్యోతిషుల్ని, టాలెంట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి పర్సన్స్ని కలిసి మీరు జాగ్రత్తలు తీసుకోండి. డెఫినెట్గా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. జై గురుదేవదత్త. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగదత్త నమస్కారం అండి. హలో, నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? తిలకనగర్ ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నాను. ఉప్పల్ నుండి హైదరాబాద్. అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలి, మీ పేరు? మా పేరు దుర్గా. నా పేరు మా బాబు కోసం తెలుసుకోవాలి. బాబు పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. బాబు మనోహర. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మనోహరది డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి 18 ఫిబ్రవరి 2011. టైం అమ్మా? టైం సాయంత్రం 5:25. 5:25. ఎక్కడ పుట్టాడమ్మా? ఇక్కడ సిటీలో పుట్టాడు. ఓకే, సిటీలో. చూడమ్మా, మనోహర్ మకా నక్షత్రం, 3వ పాదం, సింహరాశి, కర్కాటక లగ్నంలో పుట్టాడమ్మా మీ అబ్బాయి. ఓకే, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ బాబుకి శుక్ర మహాదశ నడుస్తుందమ్మా. ఈ కర్కాటక లగ్నం పుట్టిన వాళ్ళకి కుజుడు రవి బలహీనంగా ఉన్నారు. అయితే ఏమవుతుందంటే దీనివల్ల కొంత మొండితనం ఉంటుంది ఇనిషియల్గా. పెద్ద అయిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి మంచి గవర్నమెంట్ జాబు, హోదాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొండితనం విపరీతంగా ఉంటుంది, దెబ్బలు తగులుతూ ఉంటాయి, చెప్పిన వాడు వెనకపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ అది కొంతకాలం మాత్రమే, చిన్నపిల్లలు యుక్త వయసు వచ్చేంత వరకే ఉంటుంది, తర్వాత వస్తుంది. అది ప్రాబ్లం, దాన్ని నేను చెప్తాను. తర్వాత బాబు జాతకంలో గురుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి విద్యాయోగాలు ఉన్నాయి, చంద్రుడు బాగున్నాడు, ఆయుష్ బాగుంది. అయితే బాబుకి ఏంటంటే శుక్రుడు చాలా బలహీనంగా ఉన్నాడు, దశ నడుస్తుంది కాబట్టి కొద్దిగా ఆరోగ్యపరంగా ఎర్లీ ఏజ్లో ఐసైట్ రావడం కానీ,
తొందరగా జలుబు దగ్గు జ్వరాలు రావడం ఇలాంటివి జరగడానికి కారణం. ఇవన్నీ మనకి ఇబ్బందికరంగా ఉంటాయి. అందువల్ల మీరు శుక్ర బుధ శనికి పరిహారాలు చేయించండి. శుక్రుడు బుధుడు శనికి పరిహారాలు చేయించండి. బాబుని శ్లోకాలు రెగ్యులర్గా చేయమనండి. అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. మంచిదండి. శుభం. నమస్కారం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగత నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మీ పేరమ్మా? వసంత సార్. వసంత. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించే సార్. అమ్మా పుట్టిన వివరాలు చెప్పండి అమ్మా. జనవరి 26, 1991. 26 జనవరి 1991. అవును సార్. జనవరి 26, 1991 శనివారం ఉదయం 9:15 ఎక్కడ పుట్టారు? వైజాగ్ సార్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు రోహిణి నక్షత్రం 2వ పాదం వృషభ రాశి కుంభలగ్నంలో పుట్టారమ్మా. ఓకే సార్. ఈ కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే శుక్రుడు చాలా బలంగా ఉన్నారు, బుధుడు బాగున్నారు, కుజుడు బాగున్నారు. కావున మంచి విద్య, ఉన్నత స్థితి, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రస్తుతం నడిచేటువంటి గురువు బలహీనంగా ఉండటం వల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా ఎదగలేకపోతున్నాం. గత 4-5 సంవత్సరాలుగా చికాకులు ఎక్కువగా ఉన్నాయి. మీ ఆరోగ్యం మీద ప్రభావితం అవుతుంది. ఈ మధ్య ఏమైనా లావ్ అయ్యారా, ఒబీజ్ అయ్యారా, హార్మోన్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా ఈ మధ్యకాలంలో మీకు? అదేమీ లేదు సార్. కాకపోతే మ్యారిటల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నాను. ఓకే అండి. ఇది గురువు మహర్దశ మనకి ఇబ్బంది పెడుతుందండి. ఒకటి, మీరేం చదువుకున్నారు? నర్సింగ్ సార్. నర్సింగ్. ఓకే. మరి గవర్నమెంట్ ట్రై చేయలేదమ్మా? లేదు సార్. అప్పుడు కోవిడ్ టైంలోనే అప్లై చేస్తే బాబు చిన్నోడని వద్దని సార్. ఇప్పుడు అప్లై అంటే ఇప్పుడు ట్రై చేయొచ్చా జాబ్? ఇప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు ట్రై చేయండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది నర్సింగ్లో. ఓకే. మీరు మటుకు గురు శని రవికి సంబంధించిన శ్లోకాలు రోజు చదువుకోండి. గురు రవి రాహుకి శ్లోకాలు రోజు చేయండి. గురు రవి రాహు శ్లోకాలు సార్. అవునండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి, మంచి జరుగుతుంది. సార్ మా చెల్లి గురించి కూడా చెప్తారు. చెప్పండి. తన పేరు శిరీష, కుంభరాశి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 ఫిబ్రవరి 22 సార్. 22 ఫిబ్రవరి 93. టైం అమ్మా? సోమవారం ఉదయం 5:30 సార్. ఈ అమ్మాయి ఎక్కడ పుట్టింది? వైజాగ్ లోనే సార్. వైజాగ్ లో పుట్టింది. ఈ అమ్మాయి శిరీష అన్నారు. శతభిష నక్షత్రం 3వ పాదం కుంభరాశి మకర లగ్నంలో పుట్టిందమ్మా. ప్రస్తుతం నడుస్తున్న శని మహర్దశ. ఈ అమ్మాయికి కూడా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, లేదంటే తనున్న స్థితి ప్రకారం గొప్ప అమ్మాయి అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ అమ్మాయి జాతకంలో రవి వలన, కుజుడు వలన, గురుడు వలన ఇబ్బందులు ఉంటాయి. మీరు ఏదైతే అడిగారు కదా మ్యారేజ్ డిలే అవుతుంది అనేది, హలో, మ్యారేజ్ యోగం ఇప్పుడు నడుస్తుందమ్మా. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమని చెప్పండి, తప్పనిసరిగా అమ్మాయి పెళ్ళి అవుతుంది వెంటనే. ఏం చేస్తుంది అమ్మాయి? ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసింది సార్. ఈసీ హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. ప్రైవేట్ జాబ్ చేస్తుంది. సాఫ్ట్వేర్ లో ఉందా? మంచిది. అమ్మాయికి అంతా బాగుంది. పెళ్లి గడి నడుస్తుంది. పాప రవి రాహు కుజ గురు శ్లోకాలు చేయమని చెప్పండి. రవి రాహు కుజ గురులు. పెళ్లి గడి నడుస్తుంది. చూస్తున్నారు సంబంధాలు? చూస్తున్నాం సార్. ఏదొచ్చినా సరే ఏదో ఒక వంక చెప్తుంది సార్ తను. సరే, ఆ వంక లేకుండా చూసుకోండి మీరు. మంచిది. జయగురత్తమ్మ. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. జయగురుదత్త. నమస్కారం. నమస్కారం అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మేము కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం. కర్నూలు. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా కూతురు గురించి సార్. అమ్మా, కూతురు పేరు, పుట్టిన తేదీ చెప్పండి. నా కూతురు పేరు జయలక్ష్మి. అమ్మా, పుట్టిన తేదీ 25వ తేదీ 11వ నెల అమ్మా 2000 సంవత్సరం సార్. 2000. 25 నవంబర్ 2000. ఓకే, శనివారం అవుతుంది. టైం అమ్మా? టైం 10 నుంచి 10:30 సార్ గురుజీ. ఎప్పుడు ఉదయమా? అవును సార్. ఎక్కడ, కర్నూలులోనే పుట్టిందా? కర్నూలులో ఇంటి దగ్గరనే పుట్టింది. ఈ పాప విశాఖ నక్షత్రం 4వ పాదం మకర లగ్నము వృశ్చిక రాశిలో జన్మించింది అమ్మాయి. ప్రస్తుతం ఆ పాపకి బుధ మహర్దశ నడుస్తుంది. మకర లగ్న జాతకులకు బుధుడు చాలా బలంగా ఉన్నారు. కుజుడు యొక్క స్థితి బాగుంది. అయితే ఎక్కడే ఇబ్బంది వస్తుందంటే అమ్మాయికి వివాహం ఇప్పుడు చూస్తున్నారు. అప్పుడే జాబ్ చేస్తుంది అమ్మాయి? అవును సార్, చేస్తుంది సార్. ఓకే. ఈ అమ్మాయికి కళ్యాణం కెరీర్ నడుస్తున్నాయి అమ్మా. అయితే తీసుకోవాల్సింది ఏంటంటే శుక్రుడికి, చంద్రుడికి, రవికి పరిహారాలు చేయించండి. ఓకే అమ్మా. దుర్గాదేవిని ఆరాధించాలి. కళ్యాణ గడియలు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్గా చదువుకోమని చెప్పండి. ఆ అమ్మాయిలో మంచి స్థితి వస్తుంది, జాబ్ మార్పు వస్తుంది, పెళ్ళి అవుతుంది. ఓకేనమ్మా? మంచిదండి. సో సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి?
నా పేరు శరణ్ గురుగారు. శరవణ్, ఓకే చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. పుట్టిన తేదీలు చెప్పండి. నా పుట్టిన తేదీ 24/11/1993 మధ్యాహ్నం 3:44 సార్. ఎక్కడ పుట్టారు? విశాఖపట్నంలో పుట్టాం సార్. ఉత్తరాభద్ర 4వ పాదంలో పుట్టారు. అవును సార్. మీనరాశి అంటారు, లగ్నం మేష లగ్నం. అవును సార్. మేష లగ్న జాతకులకు శని స్వక్షేత్రం ఉన్నప్పటికి కూడాను ఏమవుతుందంటే గురు బుధ శుక్రుల యొక్క కలయిక చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, ఎదుగుదల అనుకున్నట్టుగా రాకపోవడం, ఖర్చులు విపరీతంగా ఉంటాయి, ఇతరులతో మోసగించబడటమా లేకపోతే మీ పనితనాన్ని వాడుకుంటాం, ఇలాంటివి జరుగుతాయి. తర్వాత రవి కుజ రాహుల కలయిక ఏమవుతుందంటే యాక్చువల్గా మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుని మంచి ఉద్యోగాన్ని పొందాలి. ఎప్పుడైతే గురు బుద్ధులు కలిసి ఉంటారో ఈ రవి కుజుల యొక్క స్థితి ఏమవుతుంది, మన ప్రణాళికలన్నీ తారుమారు అవుతాయి, మొండివాడిగానే నిలిచిపోతారు. దానివల్ల ఏమవుతాయి, ఫలితాలు భిన్నంగా వస్తున్నాయి. దానికి కానీ మీరు ఏం చేయాలంటే బుధ రవి రాహు చంద్రులకి పరిహారం రోజు చేయండి. లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించండి, మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. పరిహారం అంటే ఏం చేయమంటారు గురు? రోజు శ్లోకాలు చేసుకోవాలి. మీరేం చేస్తుంటారు? నేను గవర్నమెంట్ జాబ్ చేస్తాను. ఓకే, పొద్దుట 6 చదువుకోవాలి శ్లోకాలు. అవును సార్. నా గురించి అంటే మ్యారేజ్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు. ఓకే, ఇప్పుడు మ్యారేజ్ డిలే అవ్వడానికి గల కారణాలు కూడా ఈ కాంబినేషన్సే. అవును సార్. ఈ మధ్య ప్రాపర్టీ ఏమి కొన్నారు లాస్ట్ ఇయర్లో? వెహికల్ కానీ ప్రాపర్టీస్ కానీ? ఏమీ కొనలేదు. 24 ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ఏమన్నా? అలా ఏం లేదా? ఏమీ కొనలేదు గురుగారు. ఇప్పుడు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అడుగుతున్నాను నేను. మీ జాతకరీత్యా గృహయోగము వాహన యోగం నడుస్తున్నాయి ఇప్పుడు. ఎప్పటి నుండి? 2024 ఆగస్టు నుండి. ఒకటి పెళ్లి యోగం కూడా నడుస్తుంది. పెళ్లి ఆలస్యం అవడానికి కారణాలు బుధ రవి రాహు చంద్రులు. ఈ శ్లోకాలు చేయటం, మీరు వైజాగ్లో ఉన్నారు కాబట్టి సింహాచలం కళ్యాణం చేయించండి స్వామివారికి, పెళ్ళి అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ మ్యారేజ్ అయితే మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అంటారు గురుగారు? ఇప్పుడు చూడండి, మ్యారేజ్ లైఫ్ అనేది జాతకాన్ని బట్టి పూర్తిగా నడవదండి, యాటిట్యూడ్ బట్టి నడుస్తూ ఉంటుంది. అర్థమైందా? అందువల్ల మీ జాతకం బాగుంది, శుక్రుడు స్వక్షేత్రం ఉన్నాడు కాబట్టి మంచి అమ్మాయి రావాలి. కాకపోతే మీకు ఉన్నటువంటి డెసిషన్స్, మీరు తీసుకునే డెసిషన్స్, అగ్రెసివ్ డెసిషన్స్ ఇలాంటివి మీ యాటిట్యూడ్ మ్యారేజ్ లైఫ్లో ఇబ్బంది కలిగించవచ్చు. అది ఆప్టిమైజ్ చేసుకోండి, కొద్దిగా నిదానంగా ఉన్న అమ్మాయిని తెచ్చుకోండి. ఓకే, ఎందుకంటే ఇది కొద్దిగా మీది యాక్సిడెంట్ ప్రోన్ చాట్ అండి, తరచుగా యాక్సిడెంట్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. సరేనా? అంటే గురుగారు అర్థం కాలేదు గురుగారు. యాక్సిడెంట్స్ అంటే కింద పడటం, బండి మీద వెళ్ళినప్పుడు ఇలాంటి జరగడానికి ఆల్రెడీ నాకు 2021లో చాలా మేజర్ యాక్సిడెంట్ అయింది గురుగారు. అది యాక్సిడెంట్ ప్రోన్ చాట్. మరలా మీకు 26 ఏప్రిల్ తర్వాత చూపిస్తుంది. 2026 ఏప్రిల్ తర్వాత ఆయుధం బలంగా ఉంది. ఇక్కడ భయపడమని నేను చెప్పట్లేదు. అందువల్ల మనం వెహికల్ మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకోవడం. సపోజ్ వైజాగ్ నుంచి అరకు వెళ్ళిపోతున్నారు అనుకోండి, వ్యాలీలో వెళ్లకుండా బస్సులో వెళ్ళటం, ట్రైన్లో వెళ్ళటం, ఇలాంటి తీసుకోవాలి, రిస్క్ తీసుకోకూడదు. తర్వాత ఇప్పుడు మనకి చార్ధామ్ యాత్రలు వెళ్ళిపోతూ ఉంటాం, అలాంటప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. అవన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. ఓకే, దానికి రెమెడీ ఇది. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోవడం వల్ల పాజిటివ్ అవుతుంది. డబ్బు ఉందాన్ని బట్టి జపాలు చేయించుకోండి. గురుగారు నాకు ప్రమోషన్ రావాల్సింది గురుగారు, ఒక 1 year బ్యాక్. అది చేతి వరకు వచ్చిపోయింది. ఇప్పుడు వస్తుంది ప్రమోషన్, ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 23 ఆగస్టులో రావాలి, 2023 ఆగస్టులో ప్రమోషన్ ఉంది. కానీ రవి రాహుల్ కలయిక ప్రమోషన్ మిస్ అయింది. ఏ డిపార్ట్మెంట్ మీరు? నేను మెకానికల్ డిపార్ట్మెంట్. ఓకే అండి, నేను చెప్పినది చేయండి, ప్రమోషన్ వస్తుంది. ఇప్పుడు పెళ్లి గడైతే నడుస్తుంది బాబు, పెళ్లి చేసుకోండి అని జాగ్రత్త తీసుకోండి. సరేనా? ఈ శ్లోకాలు తెల్లవారు 6 గంటలకు చదువుకోండి. 6 లోపు చదువుకోండి, ఫలితాలు బాగా కనిపిస్తాయి నీకు. సరే, ప్రతిదీ పాజిటివ్గా ఉంటుంది. సరే, ఓకే, నమస్కారం. జై గురుత్త అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుత్త, నమస్కారం అండి. సార్ నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు ఆదిలక్ష్మి అండి. అమ్మా చెప్పండి. ఆదిలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. ఎవరి గురించి తెలుసుకోవాలి ఆదిలక్ష్మి గారు? మా పాప బాబు ఇద్దరు గురించి చెప్పండి. బాబు పేరు, పుట్టినదేరాలు ఇవ్వండి. బాబు పేరు తాడిపెట్టి డూండి కృష్ణతేజ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 19/8/2009. టైం అమ్మా? 11:54 సార్, నైట్, వెడ్నెస్డే రోజు నైట్. ఓకే, ఎక్కడ పుట్టాడు? మన తెనాలి సార్, గుంటూరు డిస్ట్రిక్ట్. తెనాలి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి కృష్ణతేజ ఆశ్లేష నక్షత్రం, 3వ పాదం, వృషభ లగ్నం, కర్కాటక రాశిలో పుట్టాడమ్మా ఈ అబ్బాయి. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు? ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటారు. ఓకే. చూడమ్మా, వృషభ లగ్నంలో పుట్టాడండి అబ్బాయి.
రాశి కర్కాటక రాశి. బాబు జాతకరీత్యా శని బుధులు చాలా బలంగా ఉన్నాడు, రవి కూడా బాగున్నారు, కావున విద్యాయోగాలు అన్నీ బాగుంటాయి. ప్రస్తుతం నడుస్తుంది శుక్ర మహాదశ. శుక్రుడు కూడా బలంగా ఉండటం వల్ల లగ్జరీస్ లైఫ్, విద్యాయోగాలు వస్తాయి. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటమ్మా, చంద్రుడు బలహీనంగా ఉన్నాడు, కేతుతో కలవడం వల్ల ఇంపల్సివ్నెస్ వస్తుంది, కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏకాగ్రత లోపించడము, స్థిరంగా ఉండలేకపోవడానికి కారణం అవుతుంది. చదివిన పాఠ్యాంశాలని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేకపోవడానికి గల కారణం చంద్రకేతు యొక్క కలయిక అవుతుంది. తర్వాత గురువు పైన కుజ దృష్టి వల్ల ఏమవుతుంది, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. చదివిన పాఠ్యాంశాలు చెప్పాలనుకున్నప్పుడు కంబషన్ మైండ్లో అంతా బ్లాక్ అయిపోయినట్టు అయిపోతుంది. దానివల్ల ఆ అబ్బాయిని కన్విన్స్ చేయడం కష్టం అవుతుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. కావున చంద్ర కుజ గురువులు శ్లోకాలు చదవమని చెప్పండి రోజు. మీ డౌట్ ఏం చెప్పండి. అదే సార్, వాడు చదువు ఎట్లా ఉంటుందా ఏంటదా? ఇప్పుడు ఏ క్లాస్ అవుతున్నాడు? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయర్. ఎంపీసీ ఇప్పించారా? ఎంఈసీ సార్. ఎంఈసీ. ఎక్కడ? హైదరాబాద్లోనమ్మా? హైదరాబాద్. ఓకే. అబ్బాయి బాగా చదువుతాడు, మంచి గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయమ్మా, వాటిని కరెక్ట్ చేసుకోండి. చంద్ర కుజ గురుడికి శ్లోకాలు చేయించండి. ఎంఈసీ తర్వాత ఏమనుకుంటున్నారు? సిఏ చేద్దాం అనుకుంటున్నాను. సిఏ ఛాన్సెస్ ఉన్నాయి, కాకపోతే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. అబ్బాయి ప్రాక్టీస్ చేయడు, కొద్దిగా అది మా అలవాటు చేసుకోమని చెప్పండి. రైటింగ్ హ్యాబిట్స్ పెంచుకోమని చెప్పండి. డెఫినెట్గా అబ్బాయి సిఏ కంప్లీట్ అవుతుంది. ఓకే, చెప్పండి. పాప పేరు పావని సార్, తాడిపెట్టి పావని. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ 12/10/2004. టైం అమ్మా? 1:10 సార్, మధ్యాహ్నం. ఓకే. మంగళవారం మధ్యాహ్నం 1:10. ఎక్కడ పుట్టారు? తెనాలి అబ్బాయి కూడా? తెనాలి సార్, గవర్నమెంట్. మీరుండేది హైదరాబాద్? అవును సార్. ఉత్తరా నక్షత్రం, 2వ పాదం, కన్యా రాశి, మకర లగ్నంలో పుట్టిందమ్మా. పాప జాతకరీత్యా ప్రస్తుతం రాహు యొక్క మహదశ నడుస్తుంది. జాతకరీత్యా తీసుకోవాల్సింది ఏంటమ్మా, రవి గురు శుక్రుడికి శ్లోకాలు అలవాటు చేయండి అమ్మాయికి. ఎందుకు చేయాలంటే జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం నడుస్తుంది రాహుదశ మంచిదైనప్పటికీ కూడా పాప జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నారు. దానివల్ల వృత్తిపరంగా అనుకున్నటువంటి అభివృద్ధి రాకపోవడం, మంచి జాబ్ లభించకపోవడానికి కారణం అవుతారు. 4th ఇయర్లో ఉందా? 4-2లో ఉంది అమ్మాయి? ఏంటి 4th ఇయర్? ఈసీయా? ఎంఐ జాతకరీత్యా గురు రవి శుక్రులు గట్టిగా శ్లోకాలు చేయించండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే. తర్వాత మీరు సహజంగా ప్రతి ఒక్కరికి కూడా ఆడపిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, గైనిక్ ఇష్యూస్, పిసిఓడి, ఇలాంటివి అమ్మాయికి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. బాగా లావ్ అయిపోవడానికి కూడా కారణం అవుతారు, బొద్దుగా అంటారు కదా. అందువల్ల అవి కేర్ తీసుకోండి. ఓకే, రాకుండా జాగ్రత్త పడండి. ఒకసారి వస్తే ఇబ్బంది పడతారు, ఎందుకంటే 9వ స్థానంలో గురు కుజ రవి చంద్రులు కలిసి ఉన్నారు, కావున ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. ఓకే, మీ డౌట్లు ఏం చెప్పండి అమ్మా. అదే సార్, పాప గవర్నమెంట్ దానికి ప్రిపేర్ అవుదామమ్మా, ఏదైనా అప్లై చేద్దాం అంటుంది. ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే ఏం రాస్తుంది? సిఎస్ఎస్సి అంటే ఏమి ఇప్పుడు 4th ఇయర్ చదువుతుంది కదా, నెక్స్ట్ ఇయర్ ఏమో పడుతున్నాయి అంటే ఎంఆర్ఓ కానీ ఇట్లా గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తాం అనుకుంటుంది. చూడండి, ఈ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ ఉంది. ఓకే, అందుకని ప్రయత్నం చేయొచ్చు. మంచిదమ్మా. సమస్య పరిష్కారంలో మరొక లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు శివరామ్, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలి బాబు? నా గురించి. పుట్టిన వివరాలు చెప్పండి. 15/4/2002. 2002. టైం బాబు? 4:30 PM. ఎక్కడ పుట్టే? వరంగలేనా? వరంగల్. కృతికా నక్షత్రం, 2వ పాదం, వృషభ రాశి, కన్యా లగ్నం. ప్రస్తుతం నడుస్తుంది రాహు మహదశ, మీకు మంచిదే. అయితే ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి అంటే టాలెంట్ ఉన్నప్పటికి కూడా మంచి స్థితి, మంచి ఉద్యోగం లభించకపోవడానికి కారణాల్లో మీకు శని రవి కుజ బుధులు, శని రవి కుజ బుధుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి, అంతా మంచి అవుతుంది. ఓకే, మీ డౌట్ ఏంటి చెప్పండి. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన గురుగారు, 1 year అవుతుంది. దాంట్లో కొంచెం. ఏ బిజినెస్? స్ట్రీట్ లైట్, సెంటర్ లైట్ సప్లై చేస్తాం. స్ట్రీట్ లైట్, సెంటర్ లైట్ సప్లై చేస్తాం. స్ట్రీట్ లైట్, సెంటర్ లైట్స్. ఏం చదువుకున్నావు నువ్వు? నేను ఐటీఐ కంప్లీట్ చేసాను. ఐటీఐ కంప్లీట్ చేస్తావు. ఓకే ఓకే. ఈ సప్లై చేస్తావు, సర్వీస్ చేస్తుంటావు, సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటావు. డౌట్ ఏం చెప్పండి. దాంట్లో కొంచెం నాకు మంచి అనిపించట్లేదు, అంత బాగా జరగట్లేదు అని. ఓకే, మళ్ళీ ఏమనుకుంటున్నావు, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? అయితే దాన్ని కంటిన్యూ చేద్దాం ఏమన్నా మరి. కంటిన్యూ చేయి. ఇంకేం వచ్చు నీకు? నువ్వేం చేసావు? ఐటీఐ ఏం చదివావు? ఫిట్టర్ చేశాను. ఫిట్టర్ చేసావు. ఓకే, ఇంకా మీకు దానికి సంబంధించినటువంటిది ఏదైనా పెట్టుకో. ఇప్పుడు స్ట్రీట్ లైట్లు ఇస్తున్నావు కదా, ఫిట్టర్ అంటే లేత్ మిషన్ ఏమి చేస్తారు, అదే కదా? లేత్ మిషన్ మీద చేయటం, ఫౌండరీ వర్క్స్, అవే కదా? అవును. అలాంటిది ఏదైనా పెట్టుకో ఒకటి. ఓకే, ఇది రన్ చేయి, డెఫినెట్గా నీకు కలిసి వస్తుంది. దీని మీద పెద్ద పెట్టుబడి ఏం లేదు, నీ శ్రమే కదా. ఇప్పుడు ఆల్రెడీ పెట్టేసి ఉంటావు పెట్టుబడి, శ్రమే కాబట్టి అది కంటిన్యూ చేస్తూ ఉండు.
దీనికి సంబంధించింది ఫౌండరీకి సంబంధించి చిన్నది పెట్టుకో స్టార్టింగ్, డెఫినెట్గా వస్తుంది. ఆల్రెడీ టాలెంట్ ఉంది, ఇది స్కిల్ ఉంది కాబట్టి, మీకు ఐటీఐ స్కిల్ ఉంది కాబట్టి అలాంటిది దానికి సంబంధించిందే పెట్టాలి. ఓకే, లేదు వేరేది ఏమైనా పెడదామంటే ఆలోచన ఉంటే చెప్పు, నేను చెప్తాను. ఓకే, ఇది మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాం ఒకటి, హార్వెస్టర్. ఓకే, మన పొలాలకు సంబంధించింది. ఓకే, మరి దాంట్లో అనుభవం ఉందా మీకు? హార్వెస్టింగ్ సంబంధించి చుట్టుపక్కల మీ ఏరియాలో తీసుకోవచ్చు, ఏం కాదు. నీకంతా సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్లు బాగుంటాయి ఇట్లాంటివి. తర్వాత డైరీ ఫార్మ్స్ బాగుంటాయి, షీప్ ఫార్మ్స్ బాగుంటాయి. ఓకే, డైరీ ఫార్మ్స్, షీప్ ఫార్మ్స్. కానీ శని, రవి, కుజ, బుధులు శ్లోకాలు చదువుకోవాలి రోజు. ఓకే, దుర్గమ్మ వారిని ఆరాధించాలి. ఏంటంటే గురుగారు కొంచెం అప్పులలో ఉండి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఉంటాయి కదా అప్పులు ఉంటాయి. నువ్వు ఏజ్ చేస్తున్నావు అంటే బయట నుంచి తెచ్చే చేస్తారు కాబట్టి నేను చెప్పిన చేయి, అప్పులు తీరుతాయి. ఓకే, నీ జాతకం బాగుంది, మంచి తెలియగలవాడివి. కాకపోతే కొంత డిఫరెంట్గా ఏంటంటే తెలియట్లా, చిన్నవాడు కాబట్టి ఆ అనుభవంలో కానీ ఒకటి కొన్ని సందర్భాల్లో నీ వినవు కూడా, అగ్రెసివ్గా వెళ్ళిపోతావు. ఇప్పుడు మీ అమ్మగారు ఎవరైనా చెప్పినా సరే, అరే ఇప్పుడు చాలా ఈ బిజినెస్ వచ్చింది కాబట్టి ఎంతవరకు చాలు మనం అంటే కాదు, ఇంకో రూపాయి ఎక్కువ తీసుకొచ్చి పెడతావు, చూసావా నష్టపోతున్నావు. దాన్ని అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అగ్రెసివ్గా వెళ్ళడానికి కారణాలు ఏంటంటే శని, కుజ, రాహు యొక్క కలయిక. అవి పరిహారాలు చేసుకోవడం వల్ల నీకు అగ్రెషన్ తగ్గుతుంది. ఎప్పుడు ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎవరైనా చెప్పినా వినాలనిపిస్తుంది, ఆగుతావు, అప్పుడు అయిపోతుంది. నేను చెప్పినట్టు చేయి, అన్ని క్లియర్ అవుతాయి. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. గురుగారు నమస్తే. అమ్మా నమస్కారం అమ్మా. నా పేరు కావ్య గురుగారు. నా పేరు అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా కావ్య గారు? మీరు నా గురించి. పుట్టినరోజు ఎవరండి? 23/9/1997 గురుగారు. 92. టైం అమ్మా? టైం ఎర్లీ మార్నింగ్ 4 o'clock గురుగారు. ఎక్కడ పుట్టారు? వైజాగ్ లోనే గురుగారు. వైజాగ్. ఆశ్లేష 1వ పాదం అవుతుంది, కర్కాటక రాశి, లగ్నం సింహ లగ్నం అమ్మ. గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా రాశారా మీరు? రాశాను గురుగారు, రీసెంట్ గా కూడా రాశాను గురుగారు. RPF లో క్వాలిఫై అయ్యాను గురుగారు. ఇంకా ఈవెంట్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి. పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. డిలే అవడానికి కారణాలు నేను చెప్తాను. అయితే మీ జాతకరీత్యా మీకు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే శని వలన వస్తుందమ్మా, తర్వాత చంద్రుడి వలన వస్తుంది, కేతు వలన వస్తుంది. అందువల్ల శని, చంద్ర, కేతు శ్లోకాలు రోజు పఠించండి. ఓకే గురుగారు. హై ప్రొఫైల్స్ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే కొంచెం తెలుసుకోవాలి. ముందు ఎవరైనా మంచి ఆస్ట్రాలజీని కలిసి ఉంటే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. మేజర్ జాతకం అంతా బాగుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. శని, చంద్ర, కేతు వల్ల మనకి ఇబ్బంది. ఓకే, అదే గురుగారు మొన్న సంక్రాంతికి వేరే ఆయన్ని కలిస్తే అదే చెప్పారు గురుగారు, గురు దోషం కొంచెం ఉంది, మీరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్ళాల్సి ఉంటుంది. దోషం ఏం లేదమ్మా, దోషాలు ఏమి దాంట్లో. గురు దోషం అన్నారు. గురువు చాలా బలంగా ఉన్నాడమ్మా, నీ దాంట్లో అసలు దోషాలే లేవు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే శని చంద్రుడు యొక్క పరస్పర దృష్టిలు. శని చంద్ర పరస్పర దృష్టిలు ఏమవుతాయి అంటే ఈ జాతకానికి ఆందోళన ఎక్కువ, నీ మీద నీకు నమ్మకం తక్కువ, ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. దీనివల్ల నువ్వు ఎదగలేకపోతున్నావు. అంటే నేను ఇప్పుడు సక్సెస్ అయిపోతాం అనుకున్నప్పుడు నిజంగా అవుతామా లేదా అని థాట్ ఏదైతుందో అది మిమ్మల్ని బలహీనపరుస్తుంది. కేతువు ఎందుకంటే కొన్ని సందర్భాలు ఇంపల్సివ్ అయిపోతారు. అది కోపం అనుకోండి, అలాగే ఆడపిల్లలకు వచ్చేటువంటి గైనిక్ ఇష్యూస్కి వీటన్నిటికి కూడా కేతు అవుతున్నాడు. హార్మోన్ ఇష్యూస్కి, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్కి, దానికోసం కేతు చేసుకోవాలి. అందువల్ల శని, చంద్ర, కేతు శ్లోకాలు చదువుకోండి. జాతకం అంతా బాగుంది, టెన్షన్. గురువు చాలా బలంగా ఉన్నాడు. ఓకే గురుగారు. ఓకేమా? ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో తరచుగా పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానీ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. బండి మీద నుంచి పడటం జరుగుతుంది. కొందరికి మేజర్ అవుతూ ఉంటుంది, కొంతమంది తప్పించుకుంటారు, కొంతమందికి ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. అలా జరగడానికి జాతకంలో ఏమైనా సూచనలు ఉన్నాయా అంటే తప్పనిసరిగా తెలుస్తుందండి. జాతకంలో 8వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలని 6, 8, 12 అధిపతులు లగ్నంలో ఉన్న, లగ్నాధిపతి 6, 8, 12 అధిపతులతో కలిసి ఉన్న వారి ఇద్దరు యుతి చెందున్నా సరే ఆ స్థితిగతుల్లో ఉన్నప్పుడు మనకి యాక్సిడెంట్స్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే యాక్సిడెంట్స్ అవుతాయి అవకాశాలు. చాలామంది ఏం చేస్తారంటే పలానా గురుగారు చెప్పారండి యాక్సిడెంట్ అవుతుందని, అందుకని వాడికి బండి కొనియట్లేదు, వాడు ఇంకా గొడవ పెడుతూనే ఉంటాడండి. యాక్సిడెంట్ అవ్వాలని రాసి పెట్టుంటే మన ఇంట్లో కుర్చీలో కూర్చున్నా కుర్చీలోంచి కింద పడిపోవడం జరుగుతుంది. అయితే ఏమవుతుందంటే దాన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంటెన్సిటీ తగ్గుతుందండి. ఎందుకని ఆ పరిహారాలు చేసుకోవడం ఒకటి. తర్వాత ప్రివెన్షన్ ఈజ్ రెమెడీ. ఆస్ట్రాలజీలో ఏంటో ఉంది, ప్రివెన్షన్ ఈజ్ రెమెడీ. ఎవరికైతే ఈ అష్టమ స్థానంలో రవి, కుజులు, శనులు కలిసిన, రాహువులు కలిసినప్పుడు ఏమవుతుంది, మేజర్ హెడ్ ఇంజరీస్ అవుతాయి. తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఉంటారు పిల్లలు భవిష్యత్తు బాగుండాలని, పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు టెన్షన్గా ఉంటారు. అలాగే భార్య కూడా భర్త కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్తున్నారు, పిల్లలు తండ్రి కోసం చూస్తూ ఉంటారు. అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే చాలామంది ఏమవుతుందంటే రిస్క్ ఏం కాదని వెళ్ళిపోతుంటారు, ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. అందువలన ఎవరికైతే
అష్టమంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క మహర్దశ అంతర్దశలు కానివ్వండి, అష్టమాధిపతి యొక్క దశలు అంతర్దశ నడుస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో శుభగ్రహాలు అయినప్పుడు కూడా చాలామంది అనుకుంటామంటే పాపగ్రహాలు కదా, పాపగ్రహాలు ఉన్నప్పుడు ఇబ్బంది, గురుడు మంచివాడే కదా అనుకుంటాం. పాపగ్రహాల కంటే కూడా నష్టాన్ని కలిగించేవాడు శుభగ్రహాలండి. పాపగ్రహాలు అనుకుంటే ఒకసారి దెబ్బ తగులుతుంది, కాలు చేయి ఇరిగిపోతుంది, పక్కకు పెట్టిస్తారు. శుభగ్రహాలు అలా ఉండవండి, చాలా ఇబ్బందికరంగా, చాలా టఫ్. ఒక ఇబ్బంది వచ్చిందంటే, యాక్సిడెంట్ అయిందంటే దాని ద్వారా వచ్చేటువంటి రికరెన్సెస్, రిలాప్సెస్, హెల్త్ పరంగా, యాక్సిడెంట్ పరంగా వచ్చేటువంటి కోమార్బిడ్ కండిషన్స్ కానివ్వండి, ఏమైనా చాలా ఎక్కువగా ఉండడానికి కారణం అవుతుంది. అందువల్ల ఏ దశైనా కానివ్వండి, ప్రతిసారి కూడా అంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యే ముందు మనకు చిన్న ఇండికేషన్స్ వస్తాయండి. దైవం ఎప్పుడు కూడా ఒక వార్న్ అనేది ఇవ్వటం, కర్మ కూడా ఎప్పుడు ఒక వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఒక మేజర్ యాక్సిడెంట్ అయ్యే ముందు 2-3 సార్లు మనం జారిపట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం ప్రామాణికత తీసుకుని, జాగ్రత్త తీసుకుని కనుక సరైన పరిహారాలు, వాళ్ళు ఏం చేయాలి, మృత్యుంజయ హోమం చేసుకోవటము, డబ్బు లేని వాళ్ళు నెలకు ఒక శనివారం ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేసుకోవటము, ఒక డబ్బున్న వాళ్ళు మృత్యుంజయ పాశుపతాలు చేసుకోవటం, మృత్యుంజయం చేసుకోవటం, కొన్ని సందర్భాల్లో మణిసూక్తం చేసుకోవడం వల్ల, కొన్ని సందర్భాల్లో రవి కుజులు ఇలా ఉన్నప్పుడు సౌరాష్ట్రాక్షరి ఇలాంటివి చేసుకున్నట్లయితే గ్రహాలకు అనుగ్రహం వలన, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వలన మీ కుటుంబంలో వచ్చేటువంటి ఈ యొక్క విపత్కరమైనటువంటి సడన్గా వచ్చేటువంటి ఇబ్బందులు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరైతే దివ్యదర్శనం కార్యక్రమం చూస్తుంటారో, తర్వాత పెళ్ళైన తర్వాత పెళ్లి టైంలో చాలామంది ఏం చేస్తారంటే అండి, పాయింట్లు చూస్తారు. 36 పాయింట్లు 30 వచ్చాయని చూస్తారు. కానీ ఇమీడియట్గా వచ్చేటువంటి అష్టమాధిపతి దశలు అది ఎవరు బేరీజ్ చేయరండి, పాయింట్లు చూసి పెళ్లి చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్ల, మన ఇండియన్ కంటెస్ట్లో హిందువుల్లో మన సనాతన ధర్మం చూసినట్టయితే ఆడపిల్లకి ఎందుకు జాగ్రత్త తీసుకోవాలి, నేను కూడా ఎంత తరచుగా చెప్తానంటే అండి, అమ్మాయికి ఏదైనా నష్టం జరిగిందనుకోండి, ఇద్దరు ఈక్వల్ అండి, అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఈక్వలే. కానీ అమ్మాయికి ఏదైనా నష్టం జరిగినప్పుడు, భర్తకి ఏదైనా ఇబ్బంది వస్తే పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయిని ఎవరు యాక్సెప్ట్ చేయరండి, చాలా ఇబ్బంది పడతారు. అది చాలామంది ఇళ్లలో జరిగి ఉంటుంది, చూడండి 90% సఫర్ అవుతూ ఉంటారు. అందువల్ల ఆడపిల్లకి మీరు పెళ్లి చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పెళ్ళైన తర్వాత నెక్స్ట్ 5 years, మినిమం 5 years అండి అమ్మాయి తట్టుకోవడానికి, తర్వాత ఇద్దరి మధ్య బాండింగ్, తన జాబ్లో నిలదొక్కుని ఉండడానికి నెక్స్ట్ 5 years అమ్మాయి జాతకంలో దశలు ఏంటి, తర్వాత అబ్బాయి జాతకంలో దశలు ఏంటి. ఇప్పుడు మన వైజాగ్ జాతకం ఒకటి చూసాము. ఈ అబ్బాయి జాతకంలో అష్టమంలో రవి కుజ రాహులు కలిసి ఉన్నారు, సప్తమాధిపతి షష్టాధిపతితో వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు, సుఖాధిపతి 12 ఉంటున్నాడు. ఈ అబ్బాయికి మనం జాతకం చేస్తున్నప్పుడు నెక్స్ట్ కమింగ్ పీరియడ్ వచ్చేసి ఏమవుతుంది, కుజ అంతర్దశ అవుతుంది. కుజ అంతర్దశ అవుతున్నప్పుడు షష్టాధిపతితో కలిసినటువంటి శుక్రమహాదశ, ద్వితీయ సప్తమాధిపతి మారకుడు, అలాగే తృతీయ షష్టాధిపతి అనేటువంటి బుధుడితో కలిసి సప్తమ స్థానం ముందు వ్యయాధిపతితో కలిసినటువంటి మహర్దశ నడుస్తుంది. అంతర్దశ అష్టమాధిపతి యొక్క అంతర్దశ, అష్టమ స్థానం ముందు రాహు రవితో కలిసినటువంటి కుజ అంతర్దశ. ఇవన్నీ ఏమవుతాయి, మనకి చాలా 100% ఇండికేషన్స్ అనమాట. అప్పుడు ఏం చేయాలి, పెళ్లి చేసేటప్పుడు మనం తెచ్చుకునే అమ్మాయి యొక్క జాతకంలో యోగాలు ఎలా ఉన్నాయి, ఈ అబ్బాయిని కంపెన్సేట్ చేయడానికి ఏమైనా యోగాలు ఉన్నాయి అంటే, ఈ అబ్బాయి యొక్క జాతకం ఏమవుతుంది, శని స్వక్షేత్రం ఉన్నాడు కాబట్టి ఆయుధ్యం బలంగా పడుతుంది, లగ్నాధిపతి స్వక్షేత్రం ఉన్నాడు ఆయుధ్యం పడుతుంది, లగ్నానికి గురుదృష్టి ఉంది, 3 శుభగ్రహాలకు దృష్టి ఉన్నాయి కాబట్టి ఆయుష్ బలంగా ఉంది. కాకపోతే ఆ అమ్మాయి జాతకంలో ఏదో చిన్నపాటి ఇబ్బంది, మ్యారేజ్ అయ్యాక యాక్సిడెంట్ అవ్వగానే ఫస్ట్ అమ్మాయిని బ్లేమ్ చేస్తారండి, ఈ అమ్మాయి వల్లనే జరిగింది. ఫస్ట్ చెప్పేసి జ్యోతిషులు పూజారులు అండి, జ్యోతిషులే చెప్పిస్తారు ఈ అమ్మాయి వల్లనే మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, ఆడికి ముందైనా తర్వాత అయినా ఎక్కడున్నాయినా కానీ ఫస్ట్ వాడే చెప్పిస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఆడపిల్ల మీద బ్లేమ్ జరుగుతుంది, తర్వాత జరగని నష్టం ఏదైనా జరిగినా కానీ అమ్మాయి అనేది ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఆడపిల్ల యొక్క తల్లిదండ్రులు పూర్తి జాతక విశ్లేషణ చేసుకోండి. అంతేగాని మనకేదో సందుచివరు అందుబాటులో ఎవరు ఉన్నారు కాబట్టి, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, బాబాయ్ గారు చూస్తారు లేదా పిన్ని గారు చూస్తారని చాలామంది చూస్తుంటారండి. రీసెంట్గా ఒక చాట్ బాగా బలంగా ఉందని చెప్పి మ్యాచ్ చేసుకున్నారు, ఒక చిన్న ఇపాటి మేజర్ ఇష్యూస్ రావడం వల్ల అమ్మాయి లైఫ్ చాలా ఇబ్బంది పడిపోతుంది. చిన్న పిల్లలు వీళ్ళంతా కూడా 22 ఏళ్ళు 23 ఏళ్ళు పిల్లలకి ఏదైనా పెళ్ళి అవగానే యాక్సిడెంట్ అయిందనుకోండి, చాలా బాధపడుతుంది. తల్లిదండ్రులకి డిప్రెషన్ వస్తుంది, వాళ్ళ తల్లికి అయితే స్ట్రోక్ వచ్చేస్తుంది ఈ అమ్మాయికి జరగడం వల్ల. అంటే ఇక్కడ ఏమవుతుంది, పాయింట్లు కలిసాయి కదా. అమ్మాయి అడిక్షన్ ఏంటంటే, మాకు గురువులు పాయింట్లు చూశారు, ముహూర్తం పెట్టారు, కానీ ఎందుకు ఇలా జరగాలి, జాతకాన్ని నమ్మకలేక. పాయింట్ల వల్ల కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. పాయింట్లు ముహూర్తం వల్ల కూడా కాదు. ఇక్కడ ముహూర్తాలు ఎవరు సరిగా ఉన్నాయని చెప్పండి. ఇప్పుడు జరిగే ముహూర్తాల్లో 99% అంతా పెట్టుడు ముహూర్తాలు, అడ్జస్టబుల్ చేసే ముహూర్తాలు. కరెక్ట్ ముహూర్తాలు మనకి ఒక సీజన్కి 5-6 ఉంటాయి ఎక్కువ, కానీ రోజుకి 7-8 ముహూర్తాలు పెడుతున్నారు. వాళ్ళ ముహూర్తాలు లేని టైంలో కూడా ముహూర్తాలు వస్తున్నాయి. అందువల్ల ఈ స్టూడెంట్ ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, మా మంచి ముహూర్తం పెట్టించారమ్మ వాళ్ళు, ఎటువంటిది జరగదు అనుకుంటారు. కానీ ముహూర్తం పెట్టిన మంచి ముహూర్తం అయినప్పుడు కొన్ని సందర్భాల్లో కర్మ బాగోపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. జై గురుదత్త అండి, శుభం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.